హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. ఈరోజు కర్రీ వచ్చేసి చేపల కూర. ఇది స్ప్రింగ్ ఆనియన్‌తో చేపల కూర. మరి అది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది వివరంగా తెలుసుకుందాము. చక్కగా చూసేయండి. అలాగే చింతపండు పడని వాళ్ళు ఈ కూర అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కోసి అయితే పెట్టుకున్నాను. దానికి కొంచెం ఉప్పు, అలాగే కారము. ఉప్పు ఎంత వేసుకోవాలి, కారం ఎంత వేసుకోవాలనుకుంటున్నారా? ఉప్పు ఒక 2 టీ స్పూన్లు అయితే, అలాగే కారం ఒక 3 టీ స్పూన్లు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి, అలాగే ఒక చెంచాడు నూనె అయితే వేసేసుకొని కలిపైతే పక్కకు పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి ఇలా పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాం కదా, దాంతోటే కూర. ఈ కూర ఎంత గ్రేవీగా ఉంటుందంటే అంత గ్రేవీగా ఉంటుంది. మరి ఆ రెసిపీ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా అయితే ఒక పెద్దగా అంటే చేపల గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నె తీసేసుకొని ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఇది ఈ విధంగా ఎందుకు తయారు చేసుకోవాలంటే చింతపండు అంటే చాలామందికి పడదు. అంటే ఈ వానాకాలం వచ్చినా అలాగే చలికాలం వచ్చినా వాళ్ళు మరి కూడా తినాలి కదా. ఇప్పుడైతే ఇప్పుడు చెరువుల్లో కాలువల్లో అనేకంగా చేపలు అనేవి దొరుకుతూ ఉంటాయి కదా. మరి వాటిని మిస్ చేయకుండా మనం ఆరగించాలంటే మరి చింతపండు లేకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలని ఈ రెసిపీని అయితే చూసేయండి. ఇలాగ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కలర్ కోసం కాకుండా ఆరోగ్యం కోసం ఉండాలి అంటే పసుపు అనేది వేసేసుకోండి. ఒక టీ స్పూన్ పసుపు వేస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది, హాయిగా కూడా ఉంటుంది. అలాగే జగ్గు దలుబు అనేది ఏది రాకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి చక్కగా వేగిపోవాలి. అన్నట్లు ఈ కూర పులుపు లేకుండా ఉంటే ఎలా ఉంటుందని కూడా అస్సలకి భయపడాల్సిన అవసరం లేదు. అంత అద్భుతంగా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత సగం అయితే పక్కకు తీసి పెట్టుకోండి. ఈ సగం పక్కకు తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు అనేది ఎప్పుడు వేయాలో కూడా ఈ వీడియోలోనే చూసేయండి. అంత బాగుంటుంది. ఇది చక్కగా గ్రేవీగా కూడా ఉంటుంది. మరి దీంట్లోకి బాగా పుల్లగా ఉన్న టమాటాలు అయితే తీసుకోండి. మరి మనకి చింతపండు పులుసు లేదు కదా, కాబట్టి ఈ టమాటాలు అనేవి చాలా పుల్లగా ఉంటే బాగుంటుంది. మరి టమాటాలు పులుపెక్కకుండా ఉన్న వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారా? మీరైతే చింతపండు వద్దనుకుంటే మాత్రం కంపల్సరీగా పులుపు కోసం ఒక నిమ్మకాయ అయితే పిండుకోవచ్చు. ఈ విధంగా ఉన్న సైజు టమాటాలు ఒక 3 అయితే కట్ చేసి అయితే వేసుకున్నాను. టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గదు. కాకపోతే మనం చింతపండు పులుసు పెడతాం కదా, ఆ విధంగా ఉండకపోయినా కానీ మామూలుగా పుల్లగా అయితే ఉంటుంది. ఒక అర చెంచా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. మనం ముక్కలకి ముందుగానే పట్టించాం కదా, ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక స్పూను కారం అయితే వేసేసుకోండి. ఇది చేపలకి కానీ చికెన్కి కానీ మటన్కి కానీ కొంచెం కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది కదా. ఇలాగా మనకి టమాటాలు వేగుతున్నప్పుడే వేసేసుకుంటే కారంలో ఉన్న పచ్చితనం కూడా పోతుంది. ఒక మూత అయితే పెట్టేసుకోండి. మరి దీనికోసం మసాలా అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఏమీ లేదండి, ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 50 మెంతులు తీసుకొని ఒక హాఫ్ చెంచా ఆవాలు అయితే తీసుకోండి. ఇదేంటి ఆవాలు కూడా వేస్తారా అనుకుంటున్నారా? ఆవాలు వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే తినటానికి కూడా చాలా కమ్మదనంగా ఉంటుంది. ఇలాగా పండుగ అనేది వేయించుకోండి. ఇలాగా ఇది చల్లారక ముందే ఇలాగా రోట్లో వేసుకొని దంచుకుంటే మాత్రం సూపర్ ఎమ్మీగా ఉండడమే కాదు, మన అమ్మమ్మల నానమ్మల నాటి వంటకం అయితే రెడీ అయిపోతుంది. అలాగే ఇలాగా చేపల కూర అనంగానే ఎక్కువ మసాలా అనేది గరం మసాలా వాడం కదా, ఇది అనేది మెంతులు జీలకర్రతోటే బాగుంటుంది. మరీ మెత్తగా కాకుండా మరీ గరుగ్గా కాకుండా ఈ విధంగా అయితే దంచేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి, టమాటా అనేది నుజ్జు నుజ్జుగా అయిపోవాలి. ఇలా అయిపోతేనే మనకి చేపల కూర అనేది రెడీ అయిపోతుంది. పులుసు కాదండి, ఇది చేపల కూర. పులుసు అనేది అందరూ తింటారు, కానీ తినని వాళ్ళ సంగతి ఏంటి? చేపలు వచ్చినప్పుడే ఫ్రెష్గా వచ్చినప్పుడే ఎంజాయ్ చేయాలి కదా. అలాంటి వాళ్ళు ఇలా కంపల్సరీగా ట్రై చేయండి. అలాగే ఒక టీ స్పూను కారం అయితే వేసేసుకొని కొంచెము మనం దంచి పెట్టుకున్న మసాలా వేసేసుకొని ధనియాల పొడి కూడా వేసేసుకోండి. ఎంత బాగుంటుందో. మరి కారం ఇన్నిసార్లు వేసామనుకుంటున్నారేమో, చేపల పులుసు అనగానే కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మళ్ళీ అనేది కారం తక్కువగా ఉందనుకొని మళ్ళీ వేసానండి. ఇలాగా ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోండి. ఇది మనం కారం వేసాం కదా, అలాగే మసాలాలు వేసాం కాబట్టి చక్కగా అనేది ఉడికిపోతూ ఉంటుంది. కాబట్టి మీకు కావాలి ఇంకా వాటర్ కావాలంటే కూడా వాటర్ అనేది వేసుకోవచ్చు. ఇదిగో చూడండి, ఈ విధంగా కొంచెం వాటర్
ఇది బాగా సలసలా మరిగేంత వరకైతే ఉండనివ్వండి. ఇలా బబుల్స్ లాగా వచ్చాయి కదా! అంతవరకి మనం 2 గంటల సేపు ఖచ్చితంగా ఇదైతే ఉప్పు, కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నూనె వేసి కలిపెట్టుకున్న మసాలా అయితే 2 గంటల సేపు అయితే ఉండాలి. ఇలా ఉన్న తర్వాత చేప ముక్కలు ఇలాగ వేసేయండి. బావిలో కాదండి చెరువులోకి వచ్చేసేటట్లు వేసేయండి. ఇలా వేస్తేనే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే తింటుంటే కూడా కమ్మగా ఉంటుంది. మరి దీంట్లో పులుపు లేదు కదా! ఎలా ఉంటుందోనే ఆలోచించపాకండి. మన ఆరోగ్యం కన్నా ఏది విలువైంది కాదు కదా! అలాగే మన నోటిని కూడా అదుపులో చేయలేము కాబట్టి ఈ విధంగా అయితే కూర అయితే ట్రై చేయండి. ఎంత బావుంటుందనేది మీకే తెలుస్తుంది ఈ విధంగా. అంటే ఎక్కువగా ఉడకక ముందుకి ఈ విధంగా ఒక్కసారి పైకి కిందికి ఇలా తిప్పేసుకుంటే బాగుంటుంది. ఇది ఫ్రెష్గా దొరికిన చేప కాబట్టి తొందరగా నుజ్జు నుజ్జుగా కూడా అవ్వదండి. మనకి చేపలు గుర్తుపట్టాలి అంటే ఇలాగా మనం వేయంగానే చేప అనేది తిప్పినా కానీ నుజ్జు నుజ్జుగా కాదు, అప్పుడే ఫ్రెష్గా ఉన్నట్టు ఈ విధంగా బబుల్స్ లాగా వచ్చేస్తుంది కదా! మీకు వాటర్గా కాకూడదు, ఇలాగా కూరలాగా ఉండాలంటే బాగా ఈ వాటర్ అంతా ఇంకిపోయిందాకా ఉంచుకోవాలి. మనము ముందుగానే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి ఈ విధంగా తీసి పెట్టుకున్నాం కదా! ఈ విధంగా స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి వేసేయండి. ఇది కూర ఉడుకుతున్నప్పుడు కూరలోనే కరిగిపోతాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కొత్త రకం వంట కాదండి, మేము ఎప్పుడు చేసుకునే వంట. కాకపోతే ఎండాకాలంలో పులుసు పెట్టుకుంటాను. ఇలాగా వానాకాలంలో అలాగే చలికాలం వచ్చినప్పుడు ఇలాగ కూరలాగా చేసుకొని తింటాము. మరి మా ఇంట్లో అందరికీ ఇష్టమా? మరి మీకు కూడా ఇష్టంగా అనిపించిందంటే ఒక్కసారి ట్రై చేస్తేనే కదా తెలిసేది. ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకోండి. మసాలా అంతా ఆ దాంట్లోకి దిగిపోయిన తర్వాత కూర అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి కూర ఏ విధంగా వచ్చింది అనేది మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా మనం తిప్పేసుకోవాలి. ఎందుకంటే ముక్క అనేది తొందరగా మెత్తపడుతుంది. అలాగే చేపల కూర అనంగానే ఎక్కువ సార్లు కలపాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా అంతా సమానంగా అలాగే ఈక్వల్గా ఉండేటట్లయితే చూసుకోండి. మనకి ఉప్పు సరిపోయిందా లేదా అనేది కూడా ఇప్పుడే చూసేసుకోండి. ఎందుకంటే ముక్కలకి ఉప్పు అనేది ఇప్పుడే పులుసు పీల్చుకునేటప్పుడే కదండి ఈ విధంగానే సరిపోతుంది. నాకు ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను టీ స్పూన్ అయితే ఉప్పు అయితే వేసేసుకొని ఈ చేప ముక్కలు మళ్ళీ మళ్ళీ తిప్పకుండా ఈ విధంగా అనేది ఒక క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా కింది నుంచి పైకి పైనుంచి కిందికి అనుకుంటే ఆ కూర అనేది గ్రేవీ అనేది ఉప్పులో కలిసిపోతుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇదిగో చూడండి, ఇంకా కాసేపు అయితే 2 నిమిషాల్లో అయితే మనకి చేపల కూర అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా కొంచెం కొత్తిమీర చల్లుకొని మనం ఒక్కసారి మూత పెట్టేసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే కూర కూడా అయిపోయింది కదండి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేస్తే మనకి వేడి వేడిగా చేపల కూర అనేది రెడీ అయిపోతుంది. పులుసుకి ఏమాత్రం తగ్గేది లేదన్నట్టు ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. హెల్తీగా ఉండండి. అలాగే తినని వాళ్ళు కూడా మేము తినలేదు పులుసు కదా అని బాధపడే వాళ్ళు కూడా ఈ విధంగా కూరతోటి అనేది ఎంజాయ్ చేయండి. మన కూర అనేది చూడండి ఏ విధంగా ఉంటుందో. అలాగే వేడి వేడి అన్నంలోకి కొంచెము గ్రేవీగా చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మీకు కావాలంటే ఇంకా దగ్గరగా ఉడకనిస్తే కూడా ఫ్రై లాగా కూడా అవుతుంది. మరి టేస్ట్ అనేది ఏ విధంగా ఉంది అయితే చూసైతే చెప్తాను. అంత టేస్టీగా ఉందండి, ఏ మాట కా మాట చెప్పుకోలే. ఇది టమాటాలతో చేసాం కాబట్టి కూర అయితే కమ్మగా ఉంది, పుల్లగా లేదండి. మీకు కావాలంటే నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు పులుపు తినేవాళ్ళు. ఇది పులుపు తినని వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి కమ్మగా ఉంది. మరి మీ ఇంట్లో ఎవరన్నా పులుపు అనేది తక్కువగా ఇష్టపడే వాళ్ళ కోసం ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. ఖచ్చితంగా చేసి అయితే పెట్టండి. మళ్ళీ ఇదే కూర కావాలంటారు, అంత టేస్టీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్కి ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనేది పక్కనే ఉంటుంది. ఖచ్చితంగా గంట కొట్టేసేయండి. హ్యావ్ ఎ